వరకు కూడా యోబు గ్రంథంలో ఆ ఎలీహు మాట్లాడిన మాటలే అక్కడ మనకు కనబడతాయి. ఎంత అద్భుతంగా మాటలు ఉంటాయి అంటే, ఎలీహు అనే దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేక విషయాలు బోధించాడు. అందులో చాలా శ్రేష్టమైన విషయాలు మనకు కనబడుతుంటాయి. యోబు గ్రంథం 32-37 అధ్యాయాలు ఎలీహు తెలియజేసిన మాటల మీద అధ్యాయం చేయండి, చాలా బాగుంటాయి. అమూల్యమైన విషయాలు ఎన్నో అతడు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఫైనల్గా దేవుడు మాట్లాడడం, యోబు మాట్లాడడం, దేవుడు మాట్లాడడం, చివరిలో మరలా దేవుడు యోబును ఏ విధంగా హెచ్చించాడో, రెండంతల ఆశీర్వాదం ఎలా ఇచ్చారో, ఒక శ్రమ గుండా వెళ్ళినప్పుడు దేవుడు యోబుని విడిచిపెట్టకుండా రెండంతల ఆశీర్వాదాన్ని ఎలా ఇచ్చారో స్పష్టంగా యోబు గ్రంథాన్ని మనం చూస్తాం. ఒక సవాలుతో యోబు గ్రంథం ప్రారంభించబడింది. అయితే ఒక సంతోషకరమైన పరిస్థితుల్లో